హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను రాబోయే 10 సంవత్సరాల్లో 50 నుంచి 100 రెట్లు పెరిగే స్కోప్ ఉన్న ఒక స్మాల్ క్యాప్ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ఫాల్ వల్ల చాలా తక్కువ ప్రైస్ లో మనకి దొరుకుతూ ఉంది. సో దాని యొక్క వాల్యూ ఏంటి అండ్ ఆ కంపెనీ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండింటిని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఈ వీడియోలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు చెప్తున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కంపెనీ, లేదా టీసీఎస్ లాంటి కంపెనీ, లేదా రిలయన్స్ లాంటి కంపెనీ, ఇలాంటి కంపెనీస్ ఏవైతే లార్జ్ క్యాప్లో ఉన్నాయో ఇవన్నీ కూడా వెల్ డైవర్సిఫైడ్ ఉంటాయి. ఒక సెక్టార్లో లేదా ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో ఏదైనా లాస్ వస్తున్నా ఇంకొక సెక్టార్ లేదా ఇంకొక సబ్సిడరీ కంపెనీ నుంచి వాళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తూ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర హెవీ క్యాపిటల్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వెల్ డైవర్సిఫికేషన్ ఉంటుంది కాబట్టి. కానీ స్మాల్ క్యాప్ కంపెనీస్లో అలాంటి కంప్లీట్ డైవర్సిఫికేషన్ లేకపోవడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆ రిస్క్ మనం తీసుకున్నప్పుడే రివార్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ కంపెనీలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పడం ద్వారా మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోగలిగేలాగా నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా మనందరికీ కస్టమర్ కేర్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి కస్టమర్ కేర్ కాల్స్ మేబీ వాయిస్ కాల్స్ రూపంలో రావచ్చు, లేదా మెసేజెస్ రావచ్చు, లేదా మన కస్టమర్స్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూస్ని ఒక సర్వీస్ స్ట్రీమ్లో పెడుతూ ఉండొచ్చు. ఇలాంటి అన్ని వర్క్స్ చేసే కంపెనీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ కంపెనీలో దాదాపుగా 2 లక్షల వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇలాంటి కంపెనీస్ ని యూజువల్ గా బీపీఎం కంపెనీస్ అంటారు, అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో ఇవి యూజువల్ గా కాంటాక్ట్ సెంటర్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి అండ్ అలాగే బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ అవి నోట్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీ 1:1 బోనస్ ఇష్యూ చేసింది 2022లో, అంటే ఈ ఇయర్ లోనే 1:1 బోనస్ కూడా ఇచ్చేసింది ఆల్రెడీ మనకి. అండ్ రీసెంట్ గా ఒక ఎక్విజిషన్ కూడా చేసింది. నెక్స్ట్ డిజిటల్ అనే కంపెనీని ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఈ కంపెనీ ఎక్వైర్ చేసుకుంది. సో ఒకవేళ ఈ షేర్ కనుక మీ దగ్గర ఉండుంటే ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అయితే జనరల్ గా ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని ఎక్వైర్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు కావాలి కదా. సో డబ్బులు పెట్టే ఒక కంపెనీని ఇంకో కంపెనీ కొంటుంది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ నుంచి, లేదా రెండోది బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని రావచ్చు, లేదా మూడోది కంపెనీ యొక్క షేర్స్ ని మళ్ళీ మార్కెట్లో సెల్ చేయడం ద్వారా మనకి రావచ్చు. అయితే ఈ కంపెనీ ఏం చేసిందంటే దానికున్న రకరకాల స్ట్రీమ్స్ లో నుంచి హెల్త్ కేర్ వెర్టికల్లో ఉన్న కంపెనీని సెల్ చేసింది. దీంట్లో దాదాపుగా 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దీన్ని సెల్ చేయడం ద్వారా వచ్చిన మనీ, హెల్త్ కేర్ వెర్టికల్ నుంచి సెల్ చేయడం ద్వారా వచ్చిన మనీని తీసుకెళ్లి నెక్స్ట్ డిజిటల్ అనే కంపెనీని బై చేసింది. అండ్ అలాగే రీసెంట్ గా ఈ కంపెనీ డైవర్సిఫై ఆఫ్ షోర్ స్టాఫింగ్ సొల్యూషన్స్ అనే ఆస్ట్రేలియా కంపెనీని కూడా బై చేసింది. అయితే యాక్చువల్ గా ఈ కంపెనీకి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో చాలా మంచి బేస్ ఉంది, కానీ ఆస్ట్రేలియాలో ఇంతవరకు ఎప్పుడూ దాన్ని ఆపరేషన్స్ జరగలేదు. అందుకని ఆస్ట్రేలియాలో కూడా దాని ఆపరేషన్స్ ని డెవలప్ చేసుకోవడం కోసం ఫస్ట్ టైం ఒక ఆస్ట్రేలియన్ కంపెనీని ఇది బై చేసింది. అండ్ దీని వల్ల ఆస్ట్రేలియాలో వీళ్ళ బేస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అలాగే ఫిలిప్పైన్స్ లో వీళ్ళ బేస్ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీయే మనకి హెచ్జిఎస్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న విషయాలన్నీ చేసింది కూడా మనకి హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. ఈ హిందూజా గ్లోబల్ సొల్యూషన్సే దాని యొక్క హెల్త్ కేర్ వెర్టికల్ ని సెల్ చేసి నెక్స్ట్ డిజిటల్ అనే కంపెనీని కొన్నది, డిఓఎస్ఎస్ అనే కంపెనీని ఆస్ట్రేలియన్ కంపెనీని కొన్నది. అండ్ అలాగే ఇంకొక కొత్త థింగ్ ఈ ఇయర్లో చేసింది ఏంటి అంటే ఆ కంపెనీకి దాదాపుగా 900 కోట్ల అప్పులు ఉన్నప్పుడు రైట్స్ ఇష్యూ చేయడం ద్వారా ఒక 200 కోట్లు అప్పు తీర్చేసి దాదాపుగా ఇప్పుడు 700 కోట్ల అప్పుతో ఈ కంపెనీ అనేది రన్ అవుతూ ఉంది. సో జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే డెప్ట్ ఫ్రీ కంపెనీస్ ఉంటాయి. బట్ స్మాల్ క్యాప్ కంపెనీస్కి ఫస్ట్ క్యాపిటల్ కావాలి అన్నప్పుడు అవి ఆబ్వియస్గా డెప్ట్ మీదే వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే స్టిల్ ఈ కంపెనీకి డెప్ట్ టు ఈక్విటీ రేషియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 0.54 ఉంది. యూజువల్గా డెప్ట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉన్న కంపెనీస్ అన్ని మనం మంచి కంపెనీస్గా చెప్తూ ఉంటాం కాబట్టి దీన్ని కూడా ఒక మంచి కంపెనీగా మనం అనుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను ఇప్పటిదాకా ఇది చేస్తున్న బిజినెస్ గురించి, దీని అడ్వాన్సెస్ గురించి చెప్తూ ఉన్నాను కదా. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క పీబై అనేది జస్ట్ 6.67 ఉంది. యూజువల్గా మనం ఏవైనా బుక్స్ చదువుతున్నప్పుడు పీబై లెస్ దెన్ 20 ఉన్న కంపెనీ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పి రకరకాల బుక్ ఆథర్స్ మనకి చెప్తూ ఉంటారు. అయితే ఈ కంపెనీ యొక్క పీబై జస్ట్ 6.67 ఉంది, అంటే హైలీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది. అండ్ అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా జస్ట్ 1.78 ఉంది. బట్ మరి ఈ కంపెనీలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే జనరల్గా వీళ్ళకి హెల్త్ కేర్ వెర్టికల్ నుంచే చాలా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బెటర్గా ఉండేవి.
బట్ అలాంటి హెల్త్ కేర్ వెర్టికల్నే వీళ్ళు అమ్మారు. బట్ అమ్మడం వల్ల ఇంకొక 2 వెర్టికల్స్ని అడిషనల్గా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అయితే ఇక్కడ హెవీ ప్రాఫిట్ వచ్చే సెగ్మెంట్ని వీళ్ళు సెల్ చేశారు కాబట్టి దాన్ని ఒక చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్కి కాంపిటీటర్స్గా జెన్పాక్ట్ అనే కంపెనీ ఉంది. అండ్ అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అవి కూడా బీపీఎం సెక్టర్లో వర్క్ చేస్తూ ఉంటాయి కదా. అవి 2 టఫ్ కాంపిటీటర్స్ అనమాట, జెన్పాక్ట్ అండ్ ఎఫ్ఎస్ఎల్ అనేవి. అందుకని ఇప్పుడు ఈ కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఒకసారి ఎఫ్ఎస్ఎల్ని కూడా కంపేర్ చేస్తూ ఈ కంపెనీ బెటరా కాదా అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ యొక్క ఫండమెంటల్స్ చూడడం కోసం screener.in లో నేను దీన్ని ఓపెన్ చేశాను. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 3,800 కోట్లే ఉంది. అంటే మనకి క్లియర్గా స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ యొక్క పీబై ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే 6.4 ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం అబ్జర్వ్ చేస్తే 18.6 అండ్ ఆర్ఓసిఈ 23.2. సో చాలా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనకి ఉన్నాయి. అయితే ఈ కంపెనీ యొక్క ప్రైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే 2012లో అంటే 10 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ దాదాపుగా 150 రూపాయలు ఉంటే ఇప్పుడు మనకి దాదాపుగా 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 8 రెట్లు మనకి 10 సంవత్సరాల్లో గ్రోత్ మనకు కనపడుతుంది. అండ్ ఒక పర్టికులర్ టైంలో 1600 రూపాయల దాకా పెరిగింది. అంటే దాదాపుగా 10 రెట్లు కూడా మనకి ఈ కంపెనీ అనేది గత 10 సంవత్సరాల్లో రిటర్న్స్ తీసుకువచ్చింది. అయితే ఈ కంపెనీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది అని చెప్పాను కదా. ఎందుకు అలా అన్నాను అంటే ఈ కంపెనీ యొక్క పీబై రేషియో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం దీని యావరేజ్ పీబై వచ్చేసి 7 to 8 మధ్యలో ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ 6.4 ఉంది మనకి. సో అందుకోసమని మనం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది అని అనుకోవచ్చు. అండ్ దీని యొక్క బేస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే 6ని టచ్ అవుతుందో లేదా వర్స్ట్ కేసులో 2020 క్రైసిస్లో 5ని టచ్ అయింది, అలాగా 5ని టచ్ అవుతుందో ఇమీడియట్గా మనకి బౌన్స్ బ్యాక్ అనేది కనపడుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ కంపెనీ యొక్క స్టాక్ పీబై అనేది 5 అవుతుందో అలాంటప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఈ షేర్ని మనం బై చేసుకోవచ్చు. అంటే దాదాపుగా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 700 రూపాయల నుంచి 800 రూపాయల మధ్యలో మంచి వాల్యుయేషన్ లో ఈ షేర్ ని మనం బై చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 10 సంవత్సరాల క్రితం దాదాపుగా 800 లేదా 1000 కోట్ల నుంచి గ్రోత్ ఇస్తూ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 4700 క్రోర్స్ అంటే సేల్స్ దాదాపుగా 4 రెట్లు పెరిగాయి 10 సంవత్సరాల్లో. ప్రాఫిట్ మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 100 కోట్ల నుంచి ఇప్పుడు 500 కోట్ల దాకా, అంటే ప్రాఫిట్స్ 5 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఇప్పటిదాకా గత 10 సంవత్సరాల్లో స్టాక్ యొక్క సిఏజిఆర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 20% కనబడుతుంది. అండ్ గత 5 సంవత్సరాల్లో స్టాక్ యొక్క సిఏజిఆర్ 29% కనబడుతుంది. అయితే ఒకవేళ మీరు screener.in లో కనుక అబ్జర్వ్ చేస్తుంటే సెప్టెంబర్ క్వార్టర్ వరకు మాత్రమే మనకి రిజల్ట్స్ ఇక్కడ అప్డేట్ అయ్యాయి బ్యాలెన్స్ షీట్ లో. అండ్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ బారోయింగ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1000 కోట్లని కనపడుతుంది సెప్టెంబర్ వరకు. బట్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళు ఇంకా ఎక్కువగా డెప్ట్ క్లియర్ చేయడం వల్ల ఇది 800 క్రోర్స్ గా తగ్గిందన్నమాట. అయితే ఈ కంపెనీని ఎఫ్ఎస్ఎల్ అనే కంపెనీతో కంపేర్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఒక్కసారి ఈ కంపెనీ యొక్క పీబైఈస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే యావరేజ్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 7 ఉంది, ఇక్కడ 7 కంటే కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉంది అని అనుకున్నాం. 5 దగ్గర మనం బాటమ్ అని అనుకుంటున్నాము. అండ్ అలాగే మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ దాదాపుగా 1000 కోట్ల నుంచి ఇప్పుడు దగ్గరగా 5000 కోట్ల వరకు ఎర్న్ చేస్తూ ఉంది. సో 1000 కోట్ల నుంచి 5000 కోట్ల దాకా పెరిగింది. అదే నేను ఎఫ్ఎస్ఎల్ అనే కంపెనీని సెర్చ్ చేసి దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే 10 సంవత్సరాల క్రితం ఇది 2000 కోట్ల దాకా ఉంది రెవెన్యూ, బట్ ఇప్పుడు 6000 కోట్ల దాకా ఉంది. అంటే 10 సంవత్సరాల్లో ఈ కంపెనీ 3 రెట్లు పెరిగింది. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీ రెవెన్యూ వైజ్ గా 4 రెట్లు పెరిగింది. అండ్ ఈ ఎఫ్ఎస్ఎల్ యొక్క ప్రాఫిట్స్ కూడా 139 క్రోర్స్ నుంచి 537 క్రోర్స్ అంటే దాదాపుగా 4 టైమ్సే మనకి పెరిగాయి. సో ఎఫ్ఎస్ఎల్ కంటే కూడా మనకి హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గ్రోత్ అయితే కనపడుతూ ఉంది. అలాగే వాల్యుయేషన్స్ వైజ్ చూసుకున్నా కూడా ఎఫ్ఎస్ఎల్ అండ్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ కాంపిటీటర్ కంపెనీస్ అన్నప్పుడు ఈ స్టాక్ యొక్క పీబై దాదాపుగా 14.1 ఉంది. అదే ఒకవేళ మన హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ కనుక స్టాక్ పీబై 14 దాకా వస్తే అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా డబుల్ రిటర్న్స్ అనేవి వచ్చేస్తాయి కదా. అండ్ మోర్ ఓవర్ మనం ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ అబ్జర్వ్ చేసినా కూడా హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్కే మనకి బెటర్గా కనపడుతూ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క 10 years డేటా కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఈ షేర్ దాదాపుగా మనకి 11 రూపీస్ నుంచి ఇప్పుడు 100 రూపీస్ దాకా ట్రేడ్ అవుతుంది. అంటే ఇది కూడా మనకి 10 times గ్రోత్ ఇచ్చింది, సేమ్ లైక్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. అండ్ మనం ఈ కంపెనీ యొక్క పీబై కనుక అబ్జర్వ్ చేస్తే దీని యావరేజ్ పీబై వచ్చేసి మనకి 10 దగ్గరలో ఉంది, బట్ ఇప్పుడు ఇది 14 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఎఫ్ఎస్ఎల్ అనేది ఇంకా 20% పడితే కానీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్లోకి రాదు. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఆల్రెడీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్లో వచ్చింది, బట్ ఇంకొంచెం పడ్డాక అంటే 700 to 800 రేంజ్లో కనుక మనం ఎక్వైర్ చేసుకుంటే మనం చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఇలా ఉంటే హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ యొక్క
టెక్నికల్ అనాలిసిస్ నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. సో ఈ కంపెనీని గత 10 సంవత్సరాల యొక్క చార్ట్ నేను ఓపెన్ చేశాను, వీక్లీ చార్ట్. అండ్ ఈ వీక్లీ చార్ట్ ప్రకారం నేను ఒకసారి ఇక్కడ అంతకు ముందున్న రెసిస్టెన్సెస్ని జాయిన్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు దాదాపుగా 670 నుంచి 700 రీజియన్లో మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ చూపిస్తుంది వీక్లీ చార్ట్స్లో. అండ్ అలాగే రీసెంట్గా మనకి ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో దాని యొక్క బ్రేక్అవుట్ కిందకి క్లియర్గా రావడం వల్ల ఒకసారి నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని టార్గెట్ అని అనుకుని టార్గెట్ని కనుక కిందకి ప్లేస్ చేసుకుంటే దీని యొక్క రీజియన్ 730 రూపీస్ దగ్గర మనకి టార్గెట్ కనబడుతూ ఉంది. సో ఈ ఫాల్ ప్రెసెంట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లో ఉన్న ఫాల్ దాదాపుగా ఈ 670 నుంచి 800 రూపీస్ మధ్యలో ఎక్కడైనా సరే మనకి బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్సల్ ఇవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి ఈ స్టాక్ 700 to 800 వెళ్తుందో అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క P/E కూడా మనకి 5 వస్తుంది. అప్పుడు మనం ఫండమెంటల్ గా కూడా చాలా మంచి వాల్యుయేషన్ లో బై చేస్తున్న వాళ్ళం అవుతాము. అండ్ ఈ కంపెనీలో మనం లాస్ట్ ఇయర్ ఇచ్చిన డివిడెండ్ అబ్జర్వ్ చేస్తే 12.2% ఈ కంపెనీ మనకి డివిడెండ్ ఇచ్చింది. అయితే లాస్ట్ ఇయర్ వీళ్ళు హెల్త్ కేర్ వెర్టికల్ ని సెల్ చేయడం ద్వారా కొంచెం ఎక్కువగా క్యాష్ జనరేట్ అయింది కాబట్టి ఇంత ఎక్కువ డివిడెండ్ పే చేశారు. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మనం 3 to 4% మాత్రమే మనం డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం 800 రీజియన్ లో కనుక మనం బై చేసుకుంటే అలాంటప్పుడు మనం 5% డివిడెండ్ కూడా ఈ కంపెనీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా మనం హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ యొక్క పాజిటివ్స్, నెగిటివ్స్, బై రీజియన్స్ వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ స్మాల్ కంపెనీ అదే హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ మనకి కమింగ్ ఫ్యూచర్ లో మల్టిపుల్ రిటర్న్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ కంపెనీని కనుక మీరు బై చేయాలి అని అనుకుంటే మీరు ఇంకా అడిషనల్ గా రీసెర్చ్ చేసి దాని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ క్లియర్ గా అర్థమైన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ అంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా యూస్ చేసుకోండి కానీ ఒక స్టాక్ ని బై లేదా సెల్ సజెషన్ లాగా అనుకోవద్దు. హోప్ ఈ వీడియో ద్వారా ఒక మంచి స్టాక్ యొక్క ఫండమెంటల్స్, టెక్నికల్స్ అండ్ అలాగే బై లెవెల్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.